హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మ్యాడ్ అండ్ డీజే టిల్లు ఈ రెండు సినిమాలు ఒక ట్రెండ్ సెట్టర్స్. ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఒక న్యూ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలకి పబ్లిక్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. స్టోరీ పరంగా పార్ట్ 2 తీయడం వేరు, ఫాలోయింగ్ ఉంది కదా సో దాన్ని కంటిన్యూ చేద్దాం అని పార్ట్ 2 తీయడం వేరు. అదేంటో నేను మీకు ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు చూశాక. కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ రెండు సినిమాలు వచ్చింది కూడా సేమ్ బ్యానర్ లో, మ్యాడ్ అండ్ డీజే టిల్లు. నేను థియేటర్ లో చూడనందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అరే, ఈ ఎంటర్టైన్మెంట్ థియేటర్ లో అందరితో కలిసి ఎంజాయ్ చేసుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉండేది అని. కానీ వీటి సీక్వెల్స్ థియేటర్ లో చూశాక అమ్మయ్య, వీటిని థియేటర్ లో మిస్ కాలేదు అన్న 100% సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. ఇంకా అసలు విషయానికి వస్తే మ్యాడ్ స్క్వేర్ సినిమా ఎలా ఉందంటే ఓకే, ఒక యావరేజ్ ఫిలిం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మ్యాడ్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఈ సినిమా నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే ట్రైలర్ లో చూపించిన కామెడీ పంచ్లు, ఆ సీక్వెన్సెస్ సినిమాలో నవ్విస్తాయి. కానీ మిగతా ఎక్కడా కూడా మనం ఇన్వాల్వ్ అవ్వలేము, స్పాంటేనియస్ గా ఎంజాయ్ చేయలేము, అలా సాగిపోతుంది అంతే. బట్ ఒక్క దగ్గర మాత్రం సినిమాలో నేను పిచ్చ నవ్వుకున్నాను. మ్యాడ్ బ్యాచ్ విలన్ కి ఫోన్ కాల్ చేసే ఒక ఎపిసోడ్ ఉంటుంది, అదైతే నేను ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మ్యాడ్ సినిమాలో స్టోరీ ఒక ఫ్లో ఉంటుంది, నలుగురు క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్. మనోజ్ ఒక లవర్ బాయ్, మజ్ను పులిహోర బ్యాచ్, అశోక్ ఒక మెచ్యూర్డ్ అండ్ సెటిల్డ్ యాక్టింగ్, డిడి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ జాయ్ఫుల్ క్యారెక్టర్, లడ్డు పైన చెప్పిన ఈ ముగ్గురు వల్ల ప్రతిసారి బకరా అయిపోయే ఒక ఇన్నోసెంట్ ఫెలో. వాళ్ళు వాళ్ళ లవ్ స్టోరీస్, ఆ కాలేజ్ లైఫ్, హీరోయిన్స్, సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. కానీ ఇందులో అందరూ కామెడీ చేయాలని ట్రై చేసినట్టుంటుంది. సాంగ్స్ ని, హీరోయిన్స్ ని ఎక్కడ మిస్ అవుతారేమో అని అందమైన అమ్మాయిలతో 3 సాంగ్స్ పెట్టారు. వీటన్నింటి వల్ల మ్యాడ్ స్క్వేర్ లో మ్యాడ్ లో ఉన్న సోల్ అయితే మిస్ అయింది. అండ్ ఫైనల్లీ చాలా మందికి ఇలా అనిపించిందో లేదో నాకు తెలియదు, ఇది కొంచెం హార్డ్ గా కూడా అనిపించవచ్చు. కానీ మ్యాడ్ స్క్వేర్ అండ్ టిల్లీ స్క్వేర్ లో మెయిన్ స్టోరీ ఐడియా నాకు కొంచెం సిమిలర్ గా అనిపించింది. పోలీస్ క్యారెక్టర్ ఒకటైతే యాజ్ ఇట్ ఈస్ గా అనిపించింది. సో సినిమా చూడండి, మీకు కూడా ఇలాగే అనిపించిందో లేదో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ సత్యం రాజేష్ గారిని ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో చూశాను, అదొకటి ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.